వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోతుంది మినీ వేపర్ మెథడ్తో ఈరోజు వేపర్ చేస్తున్నాం. అది ఎలా చేయాలి, దాని టెండెన్సీ అనేది ఎలా ఉండాలి, ఆ పిండి ఉంది కదా అది ఎట్లా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. మైదా పిండి ఎత్తుంది. కేక్ ఎలా చేస్తామో అదే క్వాంటిటీ, ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు నూనె, ఒక దుడ్డు, సోడా ఉప్పు, కొంచెం ఉప్పు, చక్కెర, ఒక కప్పు చక్కెర వేసి బాగా మిక్స్ చేయాలి. అట్లా బాగా మిక్స్ చేయాలి. అది అన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేస్తున్నాక, ఆయిల్ కూడా వేసేస్తున్నాక ఆయిల్తో ఒక కప్పు ఆయిల్, ఒక కప్పు చక్కెర, ఒక కప్పు మైదా, ఒక ఎగ్, సోడా ఉప్పు, కొంచెం ఉప్పు, చక్కెర ఒక కప్పు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి దాని తర్వాత దాంట్లో కొంచెం పాలు పోయాలి. పాలు చుట్టూని పొట్టని దోశ ప్యాటర్న్లా రావాలి, లూజుగా రావాలి, అంత దగ్గర ఉండకూడదు, లూజుగా రావాలి. నేను కొంచెం ఆయిల్ పొట్టుకొని మిక్స్ చేస్తున్నా. ఒక కప్ ఆయిలే కొంచెం పొట్టుకొని మిక్స్ చేస్తున్నాను. మీరు అన్నీ వేసేసన్నా మిక్స్ చేయొచ్చు, కానీ నేను కొంచెం పొట్టుంటా మిక్స్ చేస్తున్నాను. అట్లా బాగా మిక్స్ చేస్తున్నాక దాంట్లో పాలు పోయాలి. పాలు పొట్టుంటా, నీళ్ళు పోయబాకండి, పాలు ఒక్కటే పోయండి. పాలు పోసి బాగా మిక్స్ చేయండి. దోశ ప్యాటర్న్లా రావాలి. అది మనం దోశలు వేస్తుంటాం కదా, అట్లా లూజుగా రావాలి. అప్పుడు దాకా పాలు పొట్టుంటా కొంచెం ఒకేసారి పోయబాకండి. పాలు కొంచెం పాలు పొట్టుంటా అట్లా రావాలి. తంచి దోశ ప్యాటర్న్ అందరికి ఐడియా ఉంటుంది కదా, అట్లా దోశ ప్యాటర్న్లా రావాలి. దాని తర్వాత ఈ మినీ మేటర్ని ఫస్ట్ కొంచెం నూనె బెడ్స్తో కానీ డైరెక్ట్తో దాన్ని అప్లై చేసి దాన్ని బాగా వేడి చేయాలి. వేడి అయిన తర్వాత మనము అది వేడి ఎట్లా అయింది అని మనం తెలుసుకోవాలనుకుంటే, మనం ఫస్ట్ ఆన్ చేసిన తర్వాత మూత పెట్టి ఆన్ చేసిన తర్వాత లైట్ వెలుగుతుంది. ఆ లైట్ ఆఫ్ అయిపోతే వేడెక్కినట్టు అనమాట. ఆ లైట్ ఆఫ్ అయిన తర్వాతే పైకి లేపి ఆ దోశ ప్యాటర్న్ ఉండదా అది మనం దాంట్లో వేసి మళ్ళీ మూత పెట్టేయాలి. అది మళ్ళీ లైట్ వెలుగుతుంది. లైట్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ తీయాలి. తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. ఆ పైన ముందు ఉంది కదా, దానిని పట్టుకొని తీయాలి, ఇంకెక్కడ పట్టదు. చాలా వేడిగా ఉంటుంది, చాలా పొదలు వస్తూ ఉంటాయి బయటికి, చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పైన ఉన్న దాన్ని మాత్రమే పట్టుకొని ముయ్యాలి. అది చూడండి, పైన పట్టున్నాను కదా, దాంట్లోనే ముయ్యాలి, దాంట్లోనే తీయాలి. చూడండి పొదలు ఎలా వస్తున్నాయో, చాలా పొదలు వస్తుంది. అది కొంచెం పైకి లేచిన తర్వాత లైట్ ఆఫ్ అవుతుంది. మనం ప్యాటర్న్ దాంట్లో వేసిన వెంటనే లైట్ ఆన్ అవుతుంది. ఒక్కసారి వేడి చేస్తుంటే మనం మాటికి మళ్ళీ వేడి చేస్తున్న అవసరంలా, అంతే అయిపోయింది.